తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా అనగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే అంత ఈజీ కాదు కదా. ఫస్ట్ థింగ్ మనం అనుకునే దానికంటే ఒకటి నేను అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం అనుకుంటాం కానీ మనం ఒక పక్కింటి వాళ్ళు కానీ ఒక ఫంక్షన్కి పోయినా కానీ ఫస్ట్ అడుగుతారు, మీ వాడు అయిపోయిందా అని అంటారు. అయిపోయింది. ఏం చేస్తున్నాడు, ఎక్కడ వచ్చింది జాబ్ అని అంటారు. లేదు వాడు సినిమా తీస్తాడు. అబ్బో సినిమానా? ఇవి వీళ్ళకి మొత్తం తెలిసినట్టు మాట్లాడతారు. ఏదైనా ఫస్ట్ విమర్శలు వస్తాయి ఫస్ట్. వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అయ్యో వద్దు అట్లా, ఇది పాడైపోతాడు ఎందుకు అది అని అంటారు. సినిమా అంటే పాడైపోతాడు. అదే ఈ ఫియర్ అంతా ఉన్నా గానీ మనం ఏం అనుకుంటున్నాం, మనకేం నమ్మకం ఉంది అన్నది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నా కొడుకు చేయగలుగుతాడు, ఓకే ట్రై చేయని, వన్ లైఫ్ కదా ఇది, ట్రై చేయని. సినిమాలో ఎవరు లేరు మనకు, గాడ్ ఫాదర్ లేదు. అదే గాడ్ ఫాదర్ లేదు, వాడు ఏదో అనుకుంటున్నాడు, ట్రై చేయని, ఏం తప్పేం లేదు కదా. నేనేమన్నంటే ఒకటే అన్నాను, నాన్న నువ్వు సినిమా అనుకుంటున్నావు, ఓకే అడ్వర్టైజింగ్ కూడా చేసుకో, ఎందుకంటే నీకు ఆర్ట్ ఉంది, మ్యూజిక్ అంతా కూడా యు ఆర్ క్రియేటివ్లీ బెంట్ కాబట్టి నీకు ఏదైనా నువ్వు చేయవచ్చు. అడ్వర్టైజింగ్ ఇస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా, నువ్వు చేసుకో, అది కూడా చేసుకో, ఆప్షన్గా పెట్టుకో అని. అయితే నేను పెద్ద అడుగు చూస్తున్నాను, ఏమో నన్ను ఇట్లా చేస్తున్నావు, నన్ను యూఆర్ పుల్లింగ్ మీ బ్యాక్ అన్నట్టు. ఐఎమ్ నాట్ పుల్లింగ్ యూ బ్యాక్, జస్ట్ గివింగ్ యూ ఆప్షన్ బి అంతే అని అన్నా. అయితే అట్లా అనుకున్నాను. నాకు ఐ న్యూ ఎనీ వే హీల్ డూ సంథింగ్. ఫస్ట్ మూవీ సక్సెస్ఫుల్ గా హిట్ కొట్టింది పెళ్లి చూపులు. వాడు ట్రై అన్నట్టే వాడు బాగా ట్రై చేసినాడండి. అంతకంటే ముందు వాడు బాగానే ట్రై చేసినాడు. థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే వాడు కాలేజ్ కంటే ఎక్కువ బయట తిరిగేది అనమాట. థియేటర్లకు, సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర అటు ఇటు తిరిగేది. కానీ వాడికి దెబ్బ తిన్నాడు, బాగానే రాలే సరిగా. వాడు ఫస్ట్ ఒక చదువు మీదనే ఒకటి రాసినాడు అనమాట, ఐ మీన్ ఎడ్యుకేషన్ మీదనే. అది చాలా బాగుండేది. అది నడవలేదు, అది కాలేదు. అంత ప్రామిసెస్ ఇచ్చినారు, మళ్ళా చేయలేదు, దగ్గరకు వచ్చే వరకు చేయలేదు. సో హీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైనా సంపాదించాలి కదా, ఏదైనా చేసుకోవాలి కదా, ఐ హ్యావ్ టు ఫెండ్ మై సెల్ఫ్ కదా అనేసి మెల్లగా అడ్వర్టైజింగ్కి వెళ్ళినాడు. లోగోస్ చేయడము, కొన్ని అంటే పోస్టర్స్ చేయడం, అవన్నీ చేసినాడు అనమాట. చేసుకుంటూ తర్వాత దీన్ని వదలకుండా ఇది ట్రై చేసినాడు. సో ఈ రోజున ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు, ఈయన సినిమాలు ఇలా ఉంటాయి చక్కగా అని చెప్పి. సో మీరు హ్యాపీయా? అంటే నా సినిమాలు ఇట్లనే ఉంటాయి అని అనేది కాదు, వాడికి యాక్చువల్లీ వాడికి హీ వాంట్స్ టు ట్రై డిఫరెంట్ జానర్స్. అవును, యాక్టింగ్ లో టైప్ లో ఉంటది, ఈ నగరానికి ఏమైంది వేరేగా ఉంటుంది. అవును, ఐ లైక్ దట్ అన్నమాట. ఒకటే కాదు కదా, లెట్ us experience so many థింగ్స్ అనేది. నాకు ఒక లైఫ్ లో వీల్ హ్యావ్ టు డూ మెనీ థింగ్స్, బి ద జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని అనిపిస్తుంది నాకు. మీరు బయటకు వెళ్ళినప్పుడు అరే తరుణ్ భాస్కర్ గారు మదర్ వచ్చారంటే ఎలా అనిపిస్తుంది? ఏంటి నేను వాడికి మదర్ అనిపిస్తుందా అనిపిస్తుంది. అంటే నేను అదే ఫస్ట్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రైడ్ మూమెంట్, లేదనేది కాదు. కానీ నేను వాళ్ళని సతాయిస్తాను, ఏంది తరుణ్ భాస్కర్ నాకు ఒక పేరు లేదా అని అంటాను. అంటే స్కూల్లో పిల్లల్ని తీసుకొని పోయినప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళమ్మ అని అంటారు కదా, ఇంకా కూడా నాకు అట్లనే అయిపోయింది కదా అనేసి అనిపిస్తుంది. అయితే